ఏంటో నాకు ఈ జాబ్ రాదు, ఈ పక్కింటి దయం నన్ను వదలదు. సుజయ్, చెప్పండి. జాబ్ వచ్చిందా? ట్రై చేస్తున్నా. సుజయ్, పోయిన వారం ఇంటర్వ్యూకి వెళ్ళావంటగా, జాబ్ వచ్చిందా? లేదంటీ, పోయింది. అమ్మో, ఇప్పుడు ఏమి నన్ను చూసిందంటే జాబ్ వచ్చిందా అని నా తల తినేస్తుంది. ఈ పక్కింటి దయ్యానికి కనిపించకుండా ఇక్కడ నుండి మెల్లగా ఎస్కేప్ అవ్వాలి. పక్కింటి దయ్యం నాకేం భయం, పక్కింటి దయ్యం నాకేం భయం, పక్కింటి దయ్యం నాకేం భయం, నాకేం భయం. పక్కింటి దయ్యం నాకేం భయం, పక్కింటి దయ్యం నాకేం భయం, పక్కింటి దయ్యం నాకేం భయం, పక్కింటి దయ్యం నాకేం భయం. సుజయ్, దొరికిపోయే రాక్షసికి ఆ దేవుడే కాపాడాలి నన్ను. ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నావా? చేతిలో ఏముంది, ఏమడుగుతోంది నీ మెంటల్ మాకంది. లేదంటే పెళ్లికి వెళ్ళి భోంచేసి వస్తున్నా. పెళ్లికి వెళ్ళి భోంచేసి వస్తున్నావా? నేను ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకున్నానే. దేవుడా కాపాడు స్వామి. మా అమ్మాయికి మొన్న ఇంజనీరింగ్ అయిందో లేదో, నిన్నే జాబ్ వచ్చింది తెలుసా? పక్కింటి దయ్యం నాకేం భయం, పక్కింటి దయ్యం నాకేం భయం. నువ్వేమో జాబ్ ట్రై చేయకుండా పెళ్లి భోజనాలకు వెళ్ళొస్తున్నావు. ఆ జాబ్ నీకు వచ్చేటట్టు లేదు, నీకు పెళ్లి అయ్యేటట్టు లేదు. మీకు ఇలా కాదంటే రేపటి నుండి మీకు జాతర చూపిస్తా. అరటిపల్లి కాసాయా? లేదు సుజయ్. అరటిపల్లి కాసాయా? అప్పుడేనా? అరటిపల్లి కాసాయా? అయ్యో, అరటిపండ్లు కాసాయని ఎన్నిసార్లు అడుగుతావు? దానికే టైం రావాలి కదా. జాబ్ వచ్చిందా అని ఎన్నిసార్లు నా మీద ఏడ్చారు. నాకు టైం వస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి. ఇలా రోజు నా తల తిన్నారో, మీ అమ్మాయికి నిన్నే జాబ్ వచ్చింది అన్నారు కదా, మీ అమ్మాయిని లైన్ లో పెట్టి లవ్ చేసి లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. ఏమనుకున్నారో. నా కూతురి మీద పడిందా వీడి కన్ను?